ఎవ్రీ బాండ్ ఈజ్ గాడ్ గివెన్. ఈ బాంధవ్యాలు అనేది దేవుడిచ్చింది, అది దేవుని వరం అనుకోవాలి. మనల్ని అవమానించినా వారు మన బంధువులే కదా, మనల్ని తిట్టినా వారు మన బంధువులే కదా, మన గురించి చెడుగా చెప్పినా అయ్యో మన సొంత వారే కదా, మన రక్త సంబంధులే కదా అని క్షమించడానికి. అంటే బంధుమిత్రుల మధ్యలో కూడా క్షమాస్వభావం కలిగి సిలువ శక్తితో నువ్వు ఒక సిలువను మోస్తున్నావని మర్చిపోకుండా, ఇది దేవుడు నీకిచ్చిన వరమని, భాగమని, శ్రమల స్వాస్థ్యమని ఎంచి నువ్వు సంతోషంగా మెలగడం, అది నీకు ఎంత శక్తినిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఏ రోగం వచ్చినా డాక్టర్ ముందుగానే అంటాడు, మొట్టమొదటి అంటాడు, ఏమన్నా మీకు స్ట్రెస్ ఉందా, మీకు ఏమైనా ఒత్తిడి ఉందా, మీకు ఏమన్నా మరి శత్రువులు ఉన్నారా, మీకు నెమ్మది లేదా అని అడుగుతాడు. ఎందుకంటే ఏదైతే నీ మదిలో నీవు కూడగట్టుకుంటావో అది దేహం అనే దేవుని ఆలయమును పాడు చేస్తుంది. నీకు టెన్షన్స్ వస్తుంది, నీ శరీరం అనారోగ్యతకు గురవుతుంది. అదే సిలువ శక్తి గలవాడు. ఎప్పుడైతే నువ్వు సిలువ మర్మాన్ని గురించి తెలుసుకుంటావో, ప్రభు ఇవన్నీ భరించినాడు కదా, నాకు ఈ బంధువుల మధ్యలో, సొంత వారి మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో సిలువను ఎత్తుకోవడానికి ప్రభువు నాకు సహాయం చేస్తాడు. తన మార్క్స్ వార్త 12వ అధ్యాయము 2 ఆజ్ఞలను ఎత్తిపట్టి ప్రభువు అతనికి బోధిస్తున్నాడు. మార్క్ 12:29 నుండి. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడని ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి 10 ఆజ్ఞల్లో? అంటే నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తున్నావు, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో దేవుని ప్రేమిస్తున్నావు, యేసు ప్రభువును ప్రేమిస్తున్నావు. రెండవది ఏమంటున్నాడు? రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను. ఈ 2 ఆజ్ఞలు ఎప్పుడు గుర్తుండాలి సిలువను మోసేవారికి, ఈ వ్యక్తిగత సిలువను మోసేవారికి. ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలాడు. అంటే నీవు దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. యు హావ్ టు లవ్ యువర్ నైబర్. పొరుగువాడు అంటే మన ఇంటి పక్కన ఉండేవాడు మాత్రం కాదు, మనకు ఉద్యోగ స్థలంలో పక్కన పనిచేసేవారు, బంధువులుగా దేవుడు ఇచ్చిన వారు, వీళ్ళంతా కూడా మన పొరుగువారే.